ఈరోజు అయితే నేను బూరెలు అయితే చేశానండి. రోజు ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినాలి అని అనిపిస్తుంది. ఈరోజు కొంచెం స్వీట్గా తిందాం, క్రిస్పీగా తిందాం, బాగుంటుంది కదా అనేసి బూరెలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు 1 అవర్ కడిగి పెట్టుకొని ఆ పచ్చిశనగపప్పుని 4 విజిల్స్ పెట్టి అయితే మెత్తగా ఉడికిచ్చేసుకొని బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే బెల్లం వేసుకున్నానండి. నేనైతే బెల్లం నిన్న నైటే తురుముకొని పెట్టుకున్నాను. తురుముకొని అంటే నైఫ్ తో అయితే కట్ చేసేసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఈ కుక్కర్ లో అయితే గట్టిగా అవ్వట్లేదు అనేసి ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ లో అయితే తీసేసుకున్నానులే, ఇలా కాదు ఇది అవ్వదు అని అనుకొని సరే అని నాన్ స్టిక్ ప్యాన్ లో అయితే అయిపోయిందండి ఫాస్ట్ గా. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ గట్టిగా కలుపుతున్నానండి. ఇప్పుడు మనకు పూర్ణం రావాలి కదా బాగా, అందుకనేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోనే యాలకల పొడి, ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి బూరెలకి. నేనైతే ఈ వంటల్లో ఏం ఎక్స్పర్ట్ కాదండి, నేను ట్రై చేసినవి అయితే జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను, అంతేగాని ఎవరిని ట్రై చేయమని అయితే చెప్పలేదు. బట్ బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా గట్టిగా ముద్దలాగా అయిపోవాలండి. అందాక మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతానే ఉండాలి. ఇక్కడ చూసారా ఎలా అయిందో, ఫస్ట్ ఎంత జారుగా ఉన్నిందో, ఆ తర్వాత ఇలా గట్టిగా అయితే అయిపోయిందండి. ఇలా గట్టిగా అయిపోయిందాక మనం కలుపుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత ఈ పూర్ణాన్ని అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇదైతే ఒక 1/2 అవర్ పడుతుంది చల్లారడానికి. చల్లారిన తర్వాత మాత్రమే మనము చేతికి కొంచెం నెయ్యి అయితే పూసుకొని ఆ తర్వాత ఇలా బాల్స్ లా అయితే చేసుకోవాలి. నేనైతే చిన్న సైజే చేస్తున్నానండి. మీకు కావాలంటే నార్మల్ గా పెద్ద సైజే చేస్తారు, బట్ నేనైతే ఈ సైజ్ అయితే చేసుకున్నాను. చూసారు కదా, ఈ సైజ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇదైతే నేను నార్మల్ గా బూరెలకి అందరు ఏం చేస్తారంటే అండి, 2 గ్లాస్ రైస్ వేసి 1 గ్లాస్ మినప్పప్పు వేసుకుంటారు. ఇదైతే నేను దోశల పిండి అయితే వేసుకున్నాను. దీనిలో అయితే నేను 2.5 గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను, కాబట్టి దోశ పిండే వాడేస్తున్నాను. ఇందులో ఉప్పు, సోడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దోశల పిండితో కూడా అండి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు మా హస్బెండ్ కి చాలా నచ్చాయి. ఇద్దరం పొట్టిగా అయితే తినేసామండి బూరెల్ని. ఆ తర్వాత ఆయిల్ బాగా ఫుల్ గా వేడి చేసుకున్నాక అప్పుడు మాత్రమే, ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే ఈ బూరెలు అయితే ఈ పిండిలో డిప్ చేసుకొని అయితే ఈ పూర్ణాన్ని దీనిలో అయితే వేసేసుకోవాలండి. ఆయిల్లో నాది పెద్ద కడాయి కాబట్టి నేనైతే వేసేసుకుంటున్నాను అన్ని ఒకేసారి. ఆ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయాలండి, లేకపోతే హై ఫ్లేమ్ లో కనుక పెట్టారంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ లో అయితే పూర్ణాలు ఆయిల్లో వేయంగానే గరిటతో అయితే కదపకూడదండి, అట్లే కొంతసేపు వదిలేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆ తర్వాత మాత్రమే మనం గరిటతో కలుపుకొని సపరేట్ చేసుకోవాలి. ఒక్కోటి మీడియం ఫ్లేమ్ లో కనుక పెట్టుకున్నారంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చాయి, చాలా టేస్టీగా, క్రిస్పీగా. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అండ్ నేనైతే పచ్చిశనగపప్పు 1 కప్ తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా 1 కప్పే తీసుకున్నానండి. ఇదైతే మెజర్మెంట్ కరెక్ట్ గా సరిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా బూరెలు కనుక మీకు కూడా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.